హాయ్ గైస్. సో బేసికల్గా షియాటిక్ నర్వ్ అనేది ఈ నడుము నుంచి ఇలా స్టార్ట్ అయ్యి కాళ్ళు ముందు వెనక భాగం నుంచి ఇలా ముందుకు ట్రావెల్ చేసి మన అరికాళ్ళు ఫింగర్ టోస్ వరకు వెళ్తుంది. సో షియాటిక్ నర్వ్ ఎప్పుడైతే ఇక్కడ డిస్క్ ద్వారా ఈ డిస్క్ వచ్చి ఇలా నర్వ్ ప్రెస్ అవుతుందో, ఒక్కొక్కసారి రైట్ సైడ్ ప్రెస్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి లెఫ్ట్ సైడ్ ప్రెస్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి రెండు ప్రెస్ అవుతాయి. ఇలా ప్రెస్ అయ్యి ఇక్కడున్న నర్వ్ కొంచెం డ్యామేజ్ అయినప్పుడు మనకి షియాటిక్ నర్వ్ ఎక్కడి నుంచి అయితే ట్రావెల్ చేస్తుంటుందో పైనుంచి కింది వరకు మనకి మంటలు రావడము, తిమ్మిలు రావడము, నొప్పి రావడము, లాగడము, పిక్కలు పట్టేయడము ఇట్లాంటివి ఉంటుంది. సో ఏ లెవెల్ డిస్క్ అఫెక్ట్ అయిందో దాన్ని బట్టి సిమ్టమ్స్ మనకి ఎయిదర్ బటక్స్లో మాత్రమే ఉండొచ్చు, కొంతమందికి ఓన్లీ బ్యాక్లో ఉండొచ్చు, కొంతమందికి గ్రాయిన్ ఏరియాలో ఉండొచ్చు ముందు భాగంలో, కొంతమందికి తొడల వరకు మోకాళ్ళ వరకు లాగొచ్చు, కొంతమంది అరికాళ్ళ వరకు కూడా లాగొచ్చు. అరికాల్లో మంటలు అలా కూడా ఉంటాయి. కొంతమంది కేవలం తిమ్మిర్లు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి స్లోగా పైకి కూడా పోవచ్చు. సో ఏ లెవెల్ డిస్క్ అయితే ఇన్వాల్వ్ అయిందో దాని పరంగా మనకి సిమ్టమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఇలా కాలు మొత్తం స్ప్రెడ్ అవుతుందో పెయిన్, డెఫినెట్గా డిస్క్ అనేది కొంచెం సివియర్ స్టేజ్ ఉన్నట్టు ఖచ్చితంగా ఎంఆర్ఐ చేసుకొని దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.